నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కావట్లేదు కానీ ఎప్పుడు ఏడుస్తావు, మొహం కడుక్కుంటావు, మేకప్ వేస్తావు, ఏడుస్తావు, మేకప్ వేస్తావు, ఎవరికి కనపడినాయో ఏడుస్తావు, మొహం కడుగుతావు, మేకప్ వేస్తావు. కానీ నీకు మేకప్ వేసుకునే టైం, కవరింగ్ చేసుకునే టైం కూడా లేనంత మహారోదన నీలో నుంచి పుడుతుంది. దేవుని ప్లాన్ ఈ భూమి మీద, దేవుని యేసు క్రీస్తును నువ్వు సేవించాలంటే, నీ కుటుంబంతో పాటు సేవించాలంటే ఇప్పటికే చాలామందికి అర్థమైంది. బయట ఎంతమందికైనా సువార్త చెప్తావు, ఇంటికి వచ్చేసరికి నీకు సువార్త చెప్తారు. ఇంట్లో నువ్వు ప్రపంచానికి సువార్త చెప్పు, ఇంట్లో వాళ్ళకు సువార్త చెప్తే కూడా అని అన్నారనుకో, అసలు నిన్ను మించినటువంటి వాడు లేనే లేడండి అసలు. అందుకనే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి ఊకే చెప్పలేదండి. ఎంతమంది ఎన్నిసార్లు ఓడిపోయో ఈ సామెత పుట్టించారండి. ఇంట గెలిచి బయట గెలవడం ఈజీ అండి. ఐఏఎస్ ఐపీఎస్ రావడం చాలా ఈజీ, పెద్ద పెద్ద పోస్టులలో కూర్చోవడం చాలా ఈజీ. కానీ ఇంటికి వచ్చేసరికి భార్య ఉప్పు లేదు పప్పు లేదు అంటదండి. అక్కడ ఫెయిల్. జ్ఞానవంతురాలు ఆ ఇల్లు కట్టే క్రమంలో భర్తను కట్టబోయేసరికి భర్త గిల్ల 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 కొట్టుకుంటాడు. నా పరపతి ఏంది, నా కథ ఏంది, నా బయట నా పరపతి ఏంది, నా ఇన్ఫ్లుయెన్స్ ఏంది, నువ్వు నన్ను ఇలా చూసినాంలే, పోయి తీసుకురా ఫస్ట్ అంటదండి. నువ్వు కలెక్టర్ అయితే డిస్టిక్కి, నా భర్తవు ఇంటికి వచ్చి కూడా నువ్వు కలెక్టర్ లాగా ఫీల్ అవ్వద్దు. నువ్వు భర్తవు పోయి తీసుకురా, నువ్వు తెస్తావా, మీ పని వాళ్ళకి చెప్పిస్తావా, తీసుకురాబో త్వరగా అర్జెంటుగా 1/2 కిలో చికెన్ తీసుకురా. బలమా. ఈ పాటలు పాడడం చాలా ఈజీ అండి. మ్యూజిక్ మహా ఈజీ అండి. చర్చిలో పాట పాడడం అంటే మహా ఈజీ. కానీ నీ క్రైస్తవ జీవితము ఈజీ కాదు. నీ క్రైస్తవ జీవితం ఈజీ కాదు. నీ క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే, నువ్వు జీవించడం కాదు, క్రీస్తు జీవించడం అనేది మహారోదనతో, చాలా కష్టంతో ఉంటుంది. అంత ఈజీ కాదు. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎల్లప్పుడూ ఈ భూమి మీద నీకు తోచినది, నీ చుట్టూ ఉన్నది, నీకు తెలిసిన పరిస్థితి, దీంట్లోనే పోరాటం నేర్పిస్తుంది. కానీ నువ్వు పోరాడాల్సింది, నువ్వు ప్రయాసపడాల్సింది నీ క్రైస్తవ విశ్వాసము, చిత్తము.